గోంగూర శనగపప్పు కూర చేసుకుందామండి. మా పెరట్లో ఉన్న గోంగూర కోసుకుందాం. ఇట్లా పీకుదామండి, ఒత్తుగా వచ్చినాయి. అందువల్ల అక్కడక్కడ పీకితే మళ్ళీ పెద్దగా అవుతాయి. ఒత్తుగా వచ్చినాయి కనుక పీకేస్తున్నాము. ఇక అక్కడెక్కడ ఉంటేనే పెద్దగా వైట్గా అవుతాయి. గోంగూర కోసుకొచ్చానండి. ఇది కోసి కడిగి పెట్టుకుందామండి. అరకప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఇది కడిగి 1 గంట నానబెట్టుకుని తీసుకున్నానండి. ఇది వేరుశనగ నూనె అండి, 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు అండి ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 5 పచ్చిమిర్చి, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను వాము, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ ఆవాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు 3 తీసుకున్నాను. కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాను. బాండి వేడి ఎక్కాక ఆయిల్ పోసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఆయిల్. మిరపకాయలు వేసుకుందామండి. ఇవి వేగినాయండి, తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఇది కూడా కాస్త తీసి పక్కన ఉంచుకుందామండి. ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిట్టుపట్లాడినాక మిగతా వేసుకుందామండి. చిట్టుపట్లాడుతున్నాయి. వెల్లుల్లి వేస్తున్నానండి, 3 రెబ్బలు వేసాను. జీలకర్ర వేసానండి. శనగపప్పు మందం కనుక కొంచెం వాము వేసుకుంటే బాగుంటుందండి. వాము వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామంటే 2 కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇది కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేగాలండి. ఈ ఉల్లిపాయ వేగిందండి, గోంగూర వేసుకుందాం. శనగపప్పు 1/2 కప్పు శనగపప్పుకి 100 గ్రాములు గోంగూర వేసుకున్నానండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. సరిగ్గా వేయించకపోతే ఇది జిగురుగా ఉంటుందండి. లైట్గా 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకుందామండి. ఇది నానబెట్టి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్న శనగపప్పు అండి, ఇది వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. కారం 1 టేబుల్ స్పూన్ అండి.
ఇది ధనియాల పొడి అండి, 1 టేబుల్ స్పూన్. 1/2 కప్పు వాటర్ పోసుకుందామండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలండి. రెడీ అయిందండి. ఇది బౌల్లో తీసుకుందాం. ఇక గోంగూర శనగపప్పు కూర రెడీగా ఉందండి. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది హెల్త్కి ఎంతో మంచిది. ఈ గోంగూర శనగపప్పు కూర మీరు కూడా చేసి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.